డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మొలకల్ చెరువు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ అలాగనే ఆయన సోదరుడు జోగి రాముల కుట్రలు మరొకసారి ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా బయటపడ్డాయి. వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటి సీసీ కెమెరా ఫుటేజుల్ని పర్యవేక్షించటం కోసం, అందులో ఉన్న వాటన్నింటిని పరిశీలించటం కోసం. ఎందుకంటే అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళాడు, ఏ రకంగా వెళ్ళాడు అనేది పోసుగుచ్చినట్టు చెప్పాడు. అలాగనే ఈ సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎన్వీఆర్ని అలాగనే హార్డ్ డిస్కుల్ని జప్తు చేశారు ఆ రోజున పోలీసులు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడానికి కోర్టు పర్మిషన్ తీసుకొని ల్యాబ్కి పంపిస్తే అందులో అసలు విషయం బయటపడిపోయింది. అందులో ఏమన్నా ఫుటేజ్ ఉండి బయటపడటం కాదు, ఇందులో వీళ్ళు చేస్తున్న కుట్ర ఏ రకంగా ఉందనేది ఆ కుట్ర బయటపడింది. కాకపోతే దానికి కావాల్సిన ఆధారాలు మరొక రూపంలో పోలీసులు పట్టుకొచ్చారు కూడా ఆల్రెడీ. దాని రూపకంగా దీన్ని విశ్లేషణ చేస్తే ఇప్పుడు వీళ్ళ అసలు కుట్రలు బయటపడ్డాయి. ఏమిటి అసలు సంగతి అని అంటే, అందులో ఉన్న డేటాని డిలీట్ చేసేసాడు జోగి రమేష్. కానీ అట్లాగనే జోగి రాము అయితే అసలు లోపల ఉన్న హార్డ్ డిస్క్ని మాయం చేసేసాడు. లోపల హార్డ్ డిస్క్ ఏం లేదు, అక్కడ ఊరక పై డొప్ప మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. ఇక ఇందులో ఈ డేటాని రిట్రీవ్ చేయడానికి కొంచెం ట్రై చేసినా ఆ డేటా రిట్రీవ్ కూడా కాలేదు. కాకపోతే అందులో బయటపడింది ఏమిటాయి అంటే, ఆ డేటాని ఎప్పుడు డిలీట్ చేశారు, ఏ రూపకంలో డిలీట్ చేశారు అనేది కూడా విశ్లేషణ అయితే అందింది. కాకపోతే పోలీసులు కేవలం వీళ్ళింట్లో ఉన్న సీసీ కెమెరాలను మాత్రమే ఆధారంగానే అందులో అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళాడా లేదా అని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందా? చుట్టుపక్కల బోల్డన్ని షాపులు ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా సీసీ కెమెరాలు పెట్టుకొని ఉంటారు కదా. వాటన్నిటిలోని క్రిస్టల్ క్లియర్గా అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టుగా కనపడింది. ఇక దీంతో జోగి రమేష్ కానీ ఇప్పుడు రాము కానీ ఈ కాన్స్పిరసీ చేయటం అంటే ఈ నకిలీ మద్యాన్ని మొలకల చెరువులో పెట్టించి దాన్ని వీళ్ళే పట్టించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అభాండం వేయటానికి చేసిన కుట్ర ఒక రకంగా అద్దేపల్లి జనార్దన్ రావు బయటపెడితే, ఆ కుట్ర మేమే చేశాము, ఆ రోజున అద్దేపల్లి జనార్దన్ రావు మా ఇంటికి వచ్చాడు అని చెప్పడానికి ఈ డిలీటెడ్ వెర్షన్ మొత్తం కనపడుతోంది. ఇందులో వీళ్ళు ఖచ్చితంగా దీన్ని డిలీట్ చేసేస్తే మనకి ఇంకా ఆధారాలు లేకుండా పోతాయని ఎవిడెన్సెస్ని మొత్తాన్ని డిస్మాంటిల్ చేయటానికి వీళ్ళు పూనుకున్నట్టుగా ఈ రోజున పోలీసులు ఆ రూపంలో ఛార్జ్షీటు మళ్ళీ దాఖలు చేయబోతున్నట్టుగా కూడా కనపడుతోంది. ఎందుకు అందులో ఉండే డేటా డిలీట్ చేయవలసి వచ్చింది? దీనికి ఇప్పుడు జోగి రమేష్ సమాధానం చెప్పి తీరాలి. సరే, ఈ విషయంలో అందరికీ బెయిల్ వచ్చినప్పటికీ ఇందులో కేసు అయితే నడిచి తీరాలి. రేపు మళ్ళీ దీంట్లో అదనపు ఛార్జ్షీట్లు వేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇంతటితోనే కాకుండా ఇందులో వీళ్ళకి ఎవరు ఈ లిక్కర్ బాటిల్స్ సప్లై చేశారు, దానిపైన ఉండే మూతలు ఎవరు సప్లై చేశారు, లేబుల్స్ ఎవరు సప్లై చేశారు, మొత్తం అద్దేపల్లి జనార్దన్ రావు పొసుకొచ్చినట్టు చెప్పినా మిగిలిన ఎవిడెన్సెస్ కూడా మొత్తం దొరికాయి. కాకపోతే ఇందులో ఈ జనార్దన్ రావు జోగి రమేష్ చెప్పిన దాని మీదటనే మొలకల చెరువులో ఈ పని చేశాడు అని చెబుతున్న దానికే ఎవిడెన్సులు కావాలి. అది ఇక మనం సీసీ కెమెరా ఫుటేజ్ని డిలీట్ చేసేస్తే అయిపోతుంది కదా అని అనుకుని జోగి రమేష్ ఆ పని చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఇట్లాగనే మొన్న కూడా కారుమూరి కూడా వాళ్ళ అబ్బాయి పేరున వాళ్ళ కోడల పేరున ఉన్న కంపెనీలకి ఈ మద్యం రవాణా కాంట్రాక్టులు తీసుకొని అందులో ఎక్కువ మొత్తంలో డబ్బులు మింగేశారని చెబుతూ కొంతమందిని ఆ మీద ఆరోపణలు చేస్తూ సిట్ కొన్ని కేసులు పెడితే వాళ్ళకి దర్యాప్తు సిట్ అధికారులకి లంచం ఇవ్వటానికి వీళ్ళు ఒక వ్యక్తిని పురమాయించి ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించారు. ఆ విషయం కూడా సిట్టే బయట పెట్టింది. అంటే దొంగలు దొంగతనం చేసి ఆ దొంగతనం నుంచి బయటపడటానికి వాళ్ళు మరి అక్కడ ఉన్న ఆధారాలను తుడిపేసే ప్రయత్నం చేసినట్టుగాను, లేకపోతే ఎవరో ఒకరిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో సరే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ కేసు కూడా అలాగనే తయారై కూర్చుంది. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి జోగి రమేష్ ఒక కల్ప్రిట్గా నిలబడబోతున్నాడు ఇక్కడ. లేకపోతే అందులో ఉన్న డేటాని ఎందుకు డిలీట్ చేయవలసి వస్తుంది, అవసరం ఏముంటుంది అనేది ఇందులో ఒక ప్రధాన అంశం. కాకపోతే ఏమో ఎందుకు డిలీట్ అయిందో, కరప్ట్ అయిందేమో నాకు తెలియదు అని జోగి రమేష్ సమాధానం చెప్పే అవకాశం ఉన్నా ఫోరెన్సిక్ ల్యాబ్ అలా కాదు కదా. ఏ రోజు డిలీట్ చేశారు, ఎప్పుడు ఏ సమయానికి డిలీట్ చేశారు దాన్ని అయితే మరి ఫోరెన్సిక్ ల్యాబ్ క్రిస్టల్ క్లియర్గా బయటకు తీయటం జరిగింది. అది ఈ వ్యవహారం అంటే ఈ కేసులు ఎప్పుడైతే పెట్టారో
అందులో అద్దేపల్లి జనార్దన్ రావు నేను తిరిగి ఆఫ్రికా నుంచి ఇండియాకు వస్తున్నానని పోలీసులకు సమాచారం ఎప్పుడు ఇచ్చాడో ఆ దగ్గరలోనే దాన్ని డిలీట్ చేశారు. కాకపోతే ఇంటి చుట్టుపక్కన వాళ్ళు, మనమే కాదు పక్కన వాళ్ళు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటారు కాబట్టి ఆ సీసీ కెమెరాల్లో అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళ ఇంటికి వస్తున్న విషయం క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. అంటే ఇప్పుడు దానికి దీనికి పోల్చుకుంటే ఇందులో డేటా లేకపోవటం మూలాన జోగి రమేష్ తప్పించుకోగలడు అంటే తప్పించుకోవడానికి వీలే లేదు. మరి మిగతా వాటిల్లో క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది కాబట్టి. ఇంతే కాకుండా ఆ తరువాత ఏదో జోగి రమేష్ కూడా అంబటి రాంబాబు అరెస్టు తర్వాత తను కూడా కొన్ని మాటలు కావాలని మాట్లాడి తన ఇంటిపైన దాడికి పురికొల్పి అసలు యాక్చువల్గా అక్కడికి టీడీపీ కార్యకర్తలు ధర్నా చేయడానికి వస్తారని తెలిసి ఆయన మీ వైసీపీ కార్యకర్తలతోటి ఫోన్లో మాట్లాడినట్టుగా కొన్ని ఎవిడెన్సెస్ కానీ ఆ వైసీపీ కార్యకర్తలు కావాలనే ఈయన ఇంటికి వచ్చి ఇక్కడ టీడీపీ కార్యకర్తలతో గొడవ పెట్టుకొని ఆయన ఇంట్లోకి పెట్రోలు ఉన్న నిప్పంటించిన ఓ శేషాన్ని విసిరి దగ్ధం చేయటం కానీ ఇత్యాదివన్నీ చేసి ఇదిగో ఇప్పుడు మా మీద దాష్టీకం జరుగుతుంది, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది అని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు. కాకపోతే అంబటి రాంబాబు అయితే జేళ్ల పాకంలాగా దాన్ని పట్టుకొని నన్ను అరెస్ట్ చేస్తారా, నాకు నా కులంలో ఉన్న ఈ కాపు కులం అంటే మీకు చాలా చిన్న చూపు ఉంది అని దాన్ని పట్టుకొని లాగి పీకే ప్రయత్నం చేస్తున్న జోగి రమేష్ అయితే అక్కడికక్కడ వదిలేశాడు. ఎంతైనా తెలివిగల్లోడు కాబట్టి ఇది ఎక్కువ కాలం పీకుతూ పోతే ప్రభుత్వం కూడా గట్టిగా నిఘా పెట్టి దాన్ని నిగ్గుదేల్చేసి ఈ పరిస్థితి ఒకటి వస్తుంది. కాకపోతే అంబటి రాంబాబు జోగి రమేష్ లాగా అంత తెలివివంతంగా ఏం ప్రవర్తించక ఆయన దాన్ని పట్టుకొని పీకుతానే ఉన్నాడు. ఇక ఈ నకిలీ మద్యం విషయానికి వచ్చేటప్పటికీ ఇందులో అసలు కల్ప్రిట్సు ఇదిగో జోగి రమేష్, సోదరుడు జోగి రామునే అని సిట్టు కూడా ఒక రకంగా దాని మీద కూడా దర్యాప్తు తేలిపోతున్న సమయంలో ఆధారాల కోసం చూస్తున్న దాంట్లో ఈ పని చేశాడు జోగి రమేష్. ఇలాంటివన్నీ చేసి మేము అమాయకులమి అని చెబితే నమ్మటానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా? ఇక్కడ అలాంటిది ఏమీ జరగదు. దాంతోపాటుగా ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈయన్ని కొంతకాలం దూరంగా పెట్టడం, ఆ దూరంగా పెట్టిన కారణానికి అసలు ఈ పని చేయటం, ఇదిగో చంద్రబాబు నాయుడిని నేను గట్టిగా ఇరికించేశాను చూడని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్ళి శభాష్ అనిపించుకొని మళ్ళీ ఆయనతో చేరటం. ఎందుకంటే దానికి ముందుగా ఈ జోగి రమేష్ మరి గౌతు లచ్చన్న ఈ విగ్రహావిష్కరణ జరుగుతున్న సమయంలో గౌత శిరీష్తో కానీ లేకపోతే మంత్రి కొలుసు పార్థసారథితో కానీ కలివిడిగా తిరుగుతూ అక్కడ వాళ్ళతో మింగిలైపోయే ప్రయత్నం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి కూడా కోపం చేసుకున్నాడు. ఆ కోపాన్ని ఏదో ఒక రకంగా ప్రేమగా మార్చుకోవటానికి ఒక ప్లాన్ వేసి ఇలా అద్దేపల్లి జనార్దన్ రావు తోటి ఈ నకిలీ మద్యం పెట్టిస్తే ఇప్పుడు అది మెడకు ఉరితాడై బిగుచుకుంటుంది. జోగి రమేష్ కానీ మళ్ళీ జోగి రాము కానీ వాళ్ళ బెయిళ్లు రద్దయి మళ్ళీ అరెస్ట్ అవుతారేమో అనే సూచనలు కూడా కొన్ని కనపడుతున్నాయి ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.